ఇండిగో వాళ్ళు గవర్నమెంట్ మీద కేసేశారు. ఏంటంటే 900 కోట్లు వెనక్కి తిరిగి ఇవ్వాలి గవర్నమెంట్ వాళ్ళు అని చెప్పి. ఏమైందంటే ఇండిగో వాళ్ళు మరమ్మతుల కోసం అని చెప్పి కొన్ని పార్ట్స్ దిగుమతి చేసుకున్నారు. మరమ్మతుల కోసం ఏవైతే దిగుమతి చేసుకుంటారో మరమ్మతుల తర్వాత దిగుమతి చేసుకునే పార్ట్స్ అన్నిటిని సర్వీసుల కింద ట్రీట్ చేయాలి, వాటి మీద జిఎస్టీ వేయకూడదు అని చెప్పి వీళ్ళ వాదన. అయితే ఆల్రెడీ గవర్నమెంట్ దీనికి సంబంధించి సర్వీస్ వేయకూడదు జిఎస్టీ అని చెప్పిందంట. కానీ కస్టమ్స్ వాళ్ళు అది తర్వాత ఫ్యూచర్ లో ఇప్పుడు ఉన్న వాటి కాదని చెప్పి 900 కోట్లు డిపాజిట్ చేయించుకున్నారంట. ఈ 900 కోట్లు మాకు తిరిగి ఇవ్వాలి అని చెప్పి కొత్తగా ఇప్పుడు కేసేసింది. మొత్తానికి దెర్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ రిఫ్ట్ గోయింగ్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ఇండిగో. ప్రస్తుతానికి వాళ్ళు వీళ్ళ మీద కేసులు, వీళ్ళు వాళ్ళ మీద కేసులు అయితే వేసుకుంటున్నారు. అయితే నాకు అర్థం కాదు, ఇప్పుడు మరమ్మతుల కోసం అని చెప్పి తర్వాత సర్వీసుల కోసం అని చెప్పి ఓన్లీ క్యాపిటలిస్ట్. ఇప్పుడు మనమే కారు BMW కొనుక్కున్నాడు, ఇంపోర్ట్ ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నాడు, దాని మీద జిఎస్టీ మరి వేయకూడదు కదా. లేదంటే ఫ్యూచర్ మరమ్మతుల తర్వాత సర్వీసెస్ ఏమన్నా చేయించుకుంటున్నాం అనుకో, బయట కంట్రీస్ నుంచి మనకు పార్ట్స్ ఆర్ స్పేర్ పార్ట్స్ ఇట్లాంటివి వస్తున్నాయి అనుకో, వాటి మీద వేయకూడదు కదా. సో ఇదే రిచ్ బికమింగ్ రిచ్, పూర్ బికమింగ్ పూర్ పరిస్థితి జరుగుతుంది భారతదేశంలో. డబ్బున్నవాడు ఇంకా డబ్బులు, వాళ్ళకి ఇంకా ఇవేంటి కన్సెషన్స్, లెవరేజెస్ ఇవన్నీ వస్తున్నాయి. డబ్బు లేని వాడికి మాత్రం అలా ఉండట్లేదు. మిడిల్ క్లాస్ వాడు పూర్తిగా సంకనాగిపోతున్నాడు. సో ఇండిగో వాడు మాత్రం ప్రస్తుతానికి కేసు వేసాడు, 900 కోట్లు ఇవ్వాలని చెప్పి కోర్టులో డిస్కషన్ జరుగుతుంది. ఎవరి వాదన ఎలా ఉంటుందో చూడాలి. ఈ 900 కోట్లు భారతదేశం వాళ్ళే కట్టి ఇండిగో వాడిని బుజ్జగిస్తారా, లేకపోతే వాడితో ముక్కుపిండి వసూలు చేసి ఉంటే ఉండి పోతే పోరా అని చెప్పి స్ట్రాంగ్ గా ఉంటారా చూడాలి.